చిన్న పాట. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? కోట్ల కోట్లగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా? కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా? బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమామయా యేసయ్యా, నా ప్రేమామయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఈ పాట నేను ఎందుకు పాడానంటే లాస్ట్ చరణం వినిపించాలని పాడానండి. ప్రేమించేవారు ఎందరున్నా వారు నీకు సాటి రారంట, సరేనా? అందుకే ఆయన పేరు ప్రేమామయ అని రాయబడింది. ఇది ఈ ప్రేమ అనే పదాన్ని అలా కాసేపు మీ మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఈ ప్రేమ దగ్గరికి వద్దాం, సరేనా? ఒక్క మాట చదువుకొని మీకు నేను స్టోరీ చెప్తాను. వెళ్దాం. సామెతల గ్రంథం 19:26, ఆ ఒక్క లైన్ మాత్రమే. 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. పైన 2 మాటలు ఏదో నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆలోచించండి. పైన లైన్లో 2 మాటలు నొక్కి నొక్కి మన హృదయాలను కుచ్చుతున్నాడు. ఒకసారి ఆలోచించండి ఈ మాటను మాత్రమే. మీరు వేరే పేజీ తిప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకటి చదవాల్సిన కూడా అవసరం లేదు. ఇదొక్క మాట మరలా ఒకసారి చదువుకుందాం. చదవమా.
తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. 2 మాటలు అంటున్నాడు. తల్లి తండ్రి వీరిద్దరినే మాట్లాడుతున్నాడు, వీరిద్దరి గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, జనరల్గా సమాజంలో బ్రతుకుతున్న మనము, ఈ యొక్క వంకర సమాజంలో బ్రతుకుతున్న మనందరికీ దేవుడు అంటున్నాడు, ఇదిగో తల్లిదండ్రుల విలువ బ్రతికి ఉండగానే మీకు తెలియదు, జాగ్రత్త అని అంటున్నాడండి. నేను ఈ మధ్య ఈ ఫ్యామిలీ రీల్స్ ఉంటాయి కదా, స్టోరీస్, మన క్రైస్తవులు అనబడిన వారు ఈ స్టోరీస్ చేస్తుంటారండి. నేను తరచుగా ఇవి ఎక్కువ చూస్తాను. నేను చూస్తుంటే ఇది వాళ్ళు షార్ట్ ఫిల్మ్ లాగా తీశారో ఎలా తీశారో నాకైతే తెలియదు, కానీ నా హృదయాన్ని మాత్రం చాలా సేపు నేను ఏడ్చానండి. చాలా బాధ అనిపించింది నాకు ఆ స్టోరీ చూడగానే. ఇదిగో 25 ఇయర్స్కి పెళ్ళైన 25 సంవత్సరాలకి ఒక్కగానొక కుమారుడు పుట్టాడంటండి. ఇదిగో ఈ మాటలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వినాలి, మీ జీవితాలు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. 25 సంవత్సరాలకి కుమారుడు లేక కుమారుడు పుట్టాడంట. ఒకే ఒక కుమారుడు అంట. మరలా సంతానం కూడా పుట్టడని డిక్లేర్ చేశారంట డాక్టర్లు కూడా. అలాగనే వారికి సంతానం కూడా లేదంట. ఇంకా ఆ ఒక్క కుమారుడే చూడండి, ఆ ఒక్క కుమారుడికి ఈ తండ్రికి 50 సంవత్సరాలు వచ్చేసరికి ఆ అబ్బాయికి ఒక వయసుకు వచ్చాడంటండి. ఒక వయసుకు వచ్చాడు. 60 సంవత్సరాలు తండ్రికి వచ్చేసాయి. ఇదిగో ఈ తండ్రి ఆలోచిస్తున్నాడంట, నా కుమారుడికి నేను పెళ్లి చేయాలా అని ఆలోచించాడు. ఇది కనుక వాళ్ళు నా వైపు చూడాలి, కొంచెం జాగ్రత్త. ఇదిగో చూడండి, చెప్పాడంట, నా కుమారుడికి పెళ్లి చేయాలన్నాడంట. తల్లి తండ్రి పక్క పక్కన కూర్చొని బిడ్డను పట్టుకొని ఏడ్చేశారంటండి. యామ్మా నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నానుగా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగాడంట. అమ్మని అడిగాడంట, అయ్యా 9 మాసాలు మోసి నిన్ను కనిపెంచాను, ఇదిగో రేపు నీకు పెళ్లి చేసి నిన్ను పంపిస్తే ఒకవేళ నువ్వు నా దగ్గర ఉండకపోవచ్చేమోనయ్యా. ఇదిగో ఆ రోజు నేను ఏడవలేనేమో, కానీ ఈరోజు నిన్ను హత్తుకొని ఏడ్చే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడని చెప్పి బిడ్డని కరుచుకొని తల్లిదండ్రులు ఇద్దరు ఏడ్చారంటండి. ఏడ్చిన తర్వాత ఆ బిడ్డ అన్నాడంట, అమ్మా 25 సంవత్సరాలకి నేను పుట్టానని చెప్పాను పెళ్ళైన తర్వాత, అదేంటి నా పెళ్ళి అవ్వగానే నేను మిమ్మల్ని వదిలేసిపోతానా అని ఏడ్చాడంట. బిడ్డ కూడా ఏడ్చాడంట, ఇద్దరు ఏడ్చాడంట. ముగ్గురు కలిసి ఏడ్చేసుకొని 3 నెలల తర్వాత మంచి ఒక సంబంధం వచ్చిందంటండి. కోడలు బాగా నచ్చింది, ఇద్దరికి బాగా నచ్చింది, తల్లికి తండ్రికి బాగా నచ్చింది. ఇదిగో నాన్న ఇలాంటి అమ్మాయిని నువ్వు చేసుకోవాలని చెప్పిందంట. ఆ అబ్బాయి అన్నాడంట, మా మీరు బాగుండాలంటే అందచందాలను చూడొద్దమ్మా, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ అయితే నేను చేసుకుంటానమ్మా అని అన్నాడంట. కానీ ఈ తల్లిదండ్రులిద్దరికి దేవుణ్ణి నమ్ముకుందా లేదా, రక్షణ ఉందా లేదని ఆలోచించలేదంట. కానీ తన అందాన్ని చూసి ఈ తల్లిదండ్రులు తెగ మురిసిపోయారంట, ఇష్టపడ్డారంట. అన్నాడంట, నానా ఇదిగో తల్లిదండ్రులుగా మేము ఒక మాట చెప్తున్నాము, ఆ పాప మాకు బాగా నచ్చిందయ్యా, చూస్తుంటే చాలా పద్ధతిగా కనిపిస్తుందయ్యా, ఇదిగో పెళ్లి చేసుకోవా అని అడిగారంట. ఏమా 25 సంవత్సరాల తర్వాత నేను కొడుకుగా దేవుడు మీకు ఇచ్చాడు, నేను చేసుకుంటానమ్మని చెప్పేసి తల్లిదండ్రుల మాటని పెళ్లి చేసుకున్నాడంటండి. పెళ్లి చేసుకున్నాక కరెక్ట్గా 3 సంవత్సరాల కల్లా ఒకే ఒక మాట చెప్తుందంట బెడ్రూమ్లో, ఇదిగో మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మన ఇద్దరం బయటికి వెళ్ళిపోవాలన్నదంట. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి తండ్రికి వయసు దగ్గరగా మా నాన్నంత వయసు వచ్చేసిందండి. వాళ్ళకి మా నాన్నకంటే ఎక్కువ వచ్చేసింది. ఇంకా నడవలేని పరిస్థితికి వచ్చేసరి ఇప్పుడు తండ్రి నడవలేకపోతున్నాడు, తల్లి అరవకొరవ నడిచే పరిస్థితికి వచ్చేసింది. ఇదిగో తల్లి తండ్రి కూర్చొని ఏడుస్తున్నారంట, అయ్యా మనం ఇష్టపడి పెళ్లి చేశాం, అదేంటి కోడలేంటి ఇలా మాట్లాడుతుంది, మన కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాం కదా అని ఆలోచిస్తూ ఇద్దరు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ భర్త అన్నాడంట, ఏమా నాకంటే ముందుగా నువ్వే చనిపోయేలాగున్నావు, ఏంటి ఇలా ఎందుకు ఇంత బెంగ పెట్టుకున్నావు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడంట. అనక ముందుగానే అనుకోకుండానే పక్షవాతం వచ్చి భార్య చనిపోయిందంటండి.
భార్య చనిపోయిందంట. ఇప్పుడు తండ్రి ఒంటరి వాడైపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏడుస్తూ ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడంటండి. ఏడుస్తూ ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్నాడంట. ఇదిగో కొడుకు వచ్చి అడిగాడంట, నానా అన్నం తిన్నావా అని అడిగాడంట. నానా అన్నం ఏమొద్దు నాన్న, కొంచెం నాకు మనసుకి ఏదో బాగోలేదు, సరే నువ్వు వెళ్ళు నాన్న అని చెప్పాడంట. కోడలికి అర్జెంటుగా ఒక ఫోన్ వచ్చేసిందంట. పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఏవండి ఏవండి అని పిలిచిందంట. పిలిచి ఏమ్మా ఏంటి కంగారుగా ఉన్నావు అని అడిగాడంట. అడగానే మా అమ్మకు బాగోలేదంట, ఒక్కసారి వెళ్ళేసి వద్దామా అని కోడలు అడిగిందంట. అడగానే ఈ తండ్రి చెట్టు కింద కూర్చున్న తండ్రి వెళ్ళి, నానా మీ అమ్మను నేను ఎలాగో కోల్పోయానయ్యా, ఇదిగో కోడలు వాళ్ళ అమ్మ బాగోలేదంటుంది కదా, మీరిద్దరు వెళ్ళేసి రండి, ఈ ఇంటికి నేను కాపలా ఉంటాను అన్నాడంట. చూడు, పంపించేసి అక్కడికి వెళ్ళగానే ఆ కోడలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ వదిన వాళ్ళ అమ్మని పస్తు కూర్చోబెట్టిందంట, పస్తు పడుకోబెట్టిందంట. 10 రోజులు అన్నం లేక నీళ్లు లేక అల్లాడిపోతుందంట తల్లి. ఈ కొడుకు కోడలు అడావిడిగా, కూతురు కోడలు అడావిడిగా వెళ్ళిపోయి, ఏమ్మా ఏంటిమా ఇలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అంటే, అమ్మా మీ అన్న వదిన నన్ను ఇలాగనే బయట పడేశారమ్మా. అప్పుడు ఆలోచించండి కోడలు, ఇదేంటి నాకు జరిగిన, నా ఇంట్లో జరుగుతున్న పరిస్థితి నా అమ్మకి ఎలా వచ్చింది? అప్పుడు అన్నాడంట, నా దేవుడికి చూసే దేవుడని పేరు ఎందుకు వచ్చిందో అప్పుడు ఆలోచించిందంట కోడలు. అప్పుడు అన్నదంట, ఏమండి నీ ఇంట్లో మీ అమ్మ నా మూలంగా చనిపోయింది, మీ ఇంట్లో మీ నాన్న నా మూలంగా చెట్టు కింద కూర్చున్నాడండి, ఇదిగో అప్పుడు భర్త కాళ్ళ మీద పడింది, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి, ఇదిగో మీ కుటుంబంలో చాలా గొప్ప నేరం చేశాను అని చెప్పి ఉట్టావుట్టిగా వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని చూపించుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నారంటండి. తీసుకొచ్చుకోగానే తండ్రి చూడండి, అలా బిడ్డ కొడుకు అయితే ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడో అదే గుమ్మం దగ్గర కూర్చున్న తండ్రి అలాగనే చనిపోయాడంటండి. అలాగనే చనిపోయాడు. కొడుకు కోడలు పరిగెత్తుకుంటూ వచ్చారంట. వచ్చి హాస్పిటల్ నుంచి వాళ్ళ అమ్మని తీసుకుని డైరెక్ట్గా వీళ్ళ ఇంటికే వచ్చారంట. వచ్చి నానా నానా నాన్న అంటే తట్టాడంట. అలా బోర్ల పడిపోయాడంట. అలా బోర్ల పడిపోయాడంట. పడిపోగానే అప్పుడు అన్నాడంట, మా అమ్మ చనిపోయింది, సరే నువ్వేదో మారావు, మనసు మార్చుకున్నావు, ఇకనైనా మా నాన్నని ఎంతో బాగా చూసుకోవాలనుకున్నాను, మా నాన్నని ఎంతో ప్రేమించాలనుకున్నాను, ఈరోజు ప్రేమించడానికి నా తండ్రి లేడు, నా తల్లి లేదు, నేను ఎలా బ్రతకాలి, నేను ఎవరిని ప్రేమించాలని అడిగాడంట. ఇదిగో నీ తల్లి ఉంది ఈరోజు, నీకు ఈరోజు నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఇదిగో బ్రతికుండగా బాగా చూసుకుందామంటే నువ్వు వారి నుంచి విడిపోదామని అంటున్నావు. నువ్వు నేను ఒక్కగానొక కుమారుణ్ణి, ఇదిగో ప్రేమిస్తున్నానని ఎంతగానో మురిసిపోయావు నీవు, ఇదిగో చివరికి నా తల్లిదండ్రులే నాకు లేకుండా చేసావని అన్నాడంట. అనగానే అన్నాడంట, నిన్ను కట్టుకున్న నేరానికి నా తల్లిదండ్రులే నాకు దూరం అయిపోయారు, నువ్వు నాకు అవసరమా అన్నాడంట. అప్పుడు అన్నదంట, అయ్యా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమిస్తావని అన్నదంట. అప్పుడు అన్నాడంట, నా తల్లిదండ్రులు ఎలాగో చనిపోయారు కదా, ఒకవేళ ఈ భార్యను దూరం చేసుకున్నా సరే ఎలాగోలా తన మనసు మార్చుకుంది అని చెప్పి అన్నాడంట. వాళ్ళ అమ్మ తన కోడలు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఆ భార్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడంట, ఏమ్మా ఈరోజు నుంచి నా తల్లిలాగా చూసుకుంటాను, నువ్వు నా దగ్గర ఉంటావా అని అన్నాడంట. ఈ కొడుకు చూడండి, తల్లి చనిపోయి తండ్రి చనిపోయి బాధలో ఉండి ఒక మాట అడిగాడంట, అమ్మా నా తల్లిలాగా చూసుకుంటాను, నా దగ్గర ఉంటావా అని అడిగాడంట. అదే కోడలు ఇప్పుడు పెద్దవారు అన్న తర్వాత మనలో ఆవేశంలో ఎన్నో అంటారు కదా. ఇప్పుడు మన తల్లి ఉంది, ఇప్పుడు మా అమ్మ ఉంది, చిన్నప్పుడు నన్ను సీపురు కట్టి తిరగేసి కొట్టింది, నన్ను మాట లేదని. ఇప్పుడు కొడితే మా అమ్మ నన్ను వదిలిపెట్టిందా? ఒకవేళ మా అమ్మతో మాట్లాడుకుని నేను ఉన్నానా? నన్ను ప్రేమగా చూసుకోకుండా వదిలేసిందా? ఇప్పుడు కూడా నాకు కాళ్ళు నొప్పి కాలు ఒత్తుద్ది మా అమ్మ. ఇప్పటికీ
అంటే మా అమ్మ తిట్టినా నేను భరించాను, మా అమ్మ కొట్టినా నేను భరించాను, కానీ మా అత్త మామగారు అంటే నేను భరించలేకపోతున్నాను. అంటే నీ తల్లి అయితే అంత ప్రేమ, అత్త మామ అంటే ఇంత చేదు. దీన్ని ప్రేమ అంటారా? ఇప్పుడు మనుషులు బ్రతుకుండగానే వాళ్ళ విలువ తెలియకుండా ఉంటున్నావు. ఈ రోజున రేపు వాళ్ళు చనిపోతారు, అయ్యో పాపము నువ్వు అని అంటావు. దానివల్ల ప్రయోజనం ఉందా? అదే నీ మనస్సు మార్చుకొని ఈరోజు నుంచి ఒకవేళ నా తల్లిదండ్రులే వీరిని ప్రేమించకపోతే నేను ఎవరిని ప్రేమించాలి? ఒకవేళ ఈరోజు ఉన్న పాటుగా వీరు చనిపోతే, ఒకవేళ రేపటి దినాన వారి శవం మీద పడి అయ్యో మామ, అయ్యో అత్త, ఇదిగో నువ్వు బ్రతుకుండగా నేను చూసుకోలేకపోయానే అని ఏడ్స్తే ఏమన్నా వస్తుందా? ఏం రాదు. అందుకే చూడు, ప్రేమించేవారు ఎందరున్నా ఏందంట, ఆ ప్రేమలో ఎవరు సరితూగలరంటండి. ఇదిగో ఆయనతో పాటు ప్రేమించగలిగిన వారు కొందరు ఉన్నారంటండి. వాళ్ళు ఎవరంటే యేసు క్రీస్తును నమ్ముకున్న వారు మాత్రమే అలా ప్రేమించగలుగుతారంటండి. ఇందులో బాప్తీసము తీసుకున్న వారు ఎందరున్నారండి? ఎందరున్నారు? వీరందరిలో యేసుక్రీస్తు ప్రేమ ఉండాలండి. అందుకన్నాడు, ఒకవేళ నా ప్రేమ లేకపోతే ఏమన్నాడు? మన ఏమడిగాడు? పేతురుని ఏమడిగాడు? ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఈరోజు చూడు, నీ అత్త మామలను నువ్వు ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాను నేను. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ నీ అత్త మామలను నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఇదిగో నీ అత్త మామలను నువ్వు ప్రేమించినట్లయితే నీ తల్లి తండ్రిని కూడా అక్కడ ప్రేమించరండి. అందుకే చూడు, పెద్దలు ఎరక్క సాట వెళ్ళదు, కొలిసిన మానకతోనే కొలుస్తారంట. నిన్ను కొలుస్తారు, అక్కడ మన అమ్మా నాన్నను కూడా కొలుస్తారు. ఇదిగో నీ బిడ్డలు నిన్ను చూస్తూ పెరుగుతారంట. ఈ మధ్యకాలంలో ఒక షార్ట్ వీడియో నేను చూశాను. కొడుకు ఇంట్లో గొడవ పడి తల్లిని ఎక్కించుకొని వచ్చి పోతు తోసేసి వెళ్ళిపోతాడండి. పోతు బండి మీద పోతు తోసేసి వెళ్ళిపోయి, మీరు అందరూ చూసే ఉంటారు షార్ట్ మా వీడియో. పోతునే ముసలి, ఒక కనీసం 70-80 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళిద్దరికి. పోతని తోసేసి వెళ్ళిపోయాడండి. రేపు తోసేసి ఈరోజు వెళ్ళిపోయావు, రేపు నిన్ను తోసేయరా? ఇంతకంటే ఏమండి, 60 సంవత్సరాలు దాటిపోతే రేపు నీకు నాకు కూడా పట్టేది శాదస్సమే. అంటే చిన్నపిల్లల మనసు మనకు కూడా వస్తుంది. ఇప్పుడు మా నాన్నండి, చిన్నపిల్లడి మనసు వచ్చేసింది అంతే. ఇంకా అంటది, అది ఎవరికైనా అంతే. మనము గమనించుకోవాలి. ఇదిగో ఈ రోజున నా అత్త మామలను ప్రేమిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. బస్ అంతే. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంతే. నువ్వు ప్రేమించాలా అంటే ప్రేమించాలి. వారు కొట్టినా తిట్టినా ఏం చేసినా నువ్వు ప్రేమించాలి. అది బైబుల్ రాడికల్ స్టేట్మెంట్. అది నువ్వు ప్రేమించాలి. ఇదిగో నీ కొడుకు నిన్ను తిడతాడు, కొడతాడు, అన్ని చేస్తాడు. ఎందుకు ప్రేమిస్తావు? కొడుకు కనుక. ఇదిగో నీ భర్తను కూడా అలాగనే ప్రేమించారు, పెంచారు వాళ్ళు. ఇదిగో నిన్ను కూడా వాళ్ళ బిడ్డలాగానే నిన్ను చూసుకుంటున్నారు. చూడు, కొందరు కోడలు ఉంటారండి, ఫస్ట్లో చాలా బాగా, ఇంకా అత్త మామకు కూడా ఇంకా ఎంత దగ్గరగా ఉంటారో అంత దగ్గరగా ఉంటారు. రాను వారు వయసులో ఉండి అన్ని చేసుకోగలిగినప్పుడేమో దగ్గరగా ఉంటారు. వాళ్ళు వయసు పెరిగి వయసు మీదకి వచ్చి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండి నడవలేని స్థితికి వచ్చినప్పుడు వీరేం చేస్తారు? తోసివేస్తారు. దీన్ని ప్రేమ అంటారా? నువ్వు ఒకవేళ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు నువ్వు దూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు వయసు మీద పడే కొద్ది నువ్వు దగ్గరగా రావాలి. కూతురు అవ్వాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ కోసం నేను దాచి ఉంచిన బ్లెస్సింగ్స్ నీ కోసం ఎదురు చూస్తున్నాను నా బిడ్డ. నీ అత్త మామల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నావుగా, నీకు నేను ఇస్తాను రా అంటాడు దేవుడు. అంటాడు. కొందరు ఏమంటారు, ఆ దీవెనలో మాకు అక్కర్లేదు, కానీ ఈ ముసలుడు ఎప్పుడు పోతాడో, ఒకవేళ ఈ ముసలిది ఎప్పుడు పోద్దో, నువ్వు కూడా ఒకరోజు పోతావు పాతాళానికి. నిన్ను కూడా ఈ మోటిపల్ల గడ్డ మీద పెట్టాలిగా. పెట్టాలా లేదా? అది
ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి. ఫస్ట్ మా అమ్మని ఎందుకు చూడాలి, మా నాన్న ఎందుకు చూడాలా, అన్నీ ఉన్నాయి. కానీ బైబిల్ చదివే కొద్దీ ఓహో ఒకరోజు నాకు కూడా ఉంది, ఈరోజు నేను కూడా ఒకరోజు చనిపోతాను, నేను కూడా ఒకరోజు ముసలోని అవుతాను. మీకంటే ముందే ముసలోని అవుతాను, ఎందుకంటే నాకు ఒక కాలు లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా అత్త మామల్ని ఏం చేయాలి, ప్రేమించాలి. అప్పుడు కోడలుగా మీరు వచ్చారుగా, మీరు అదే చేయాలి. కూతుర్లుగా మీ వాళ్ళు వెళ్ళారుగా, వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి, అమ్మా బైబిల్ చెప్తుంది మీ అత్త మామ ఏమన్నా వారిని ప్రేమగా చూసుకోమని చెప్పాలి. చెప్తారా? చెప్తామని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా ఇనిపడితేట్టు కొట్టాలి, గట్టిగా సౌండ్ రావట్లేదు. నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా కొట్టండి. సరే మంచిది. ఒక 2 నిమిషాలు లేచి నిలబడండి. 2 నిమిషాలు ఛాయ్ ఇచ్చేదాకా మీకు ఇదే పనిష్మెంట్. మరి లైన్ 2 నిమిషాలు. ఓ ప్రభువా దర్శించుమా, నీ కార్యమును జరిగించుమా. ఓ ప్రభువా దర్శించుమా, నీ కార్యమును జరిగించుమా. నీ నీడలో నన్ను నడిపించుమా, నీ చేతిలో నన్ను నడిపించుమా. ఓ ప్రభువా దర్శించుమా, నీ కార్యమును జరిగించుమా. ఎడారి మార్గములో అలసియున్నా చిన్నవాణిని దర్శించితివి. ఎడారి మార్గములో అలసియున్నా చిన్నవాణిని దర్శించితివి. చుమా నా యేసయ్యా నన్ను బలపరచుమా, నా యేసయ్యా నన్ను దర్శించుమా, నా యేసయ్యా నన్ను బలపరచుమా, నా యేసయ్యా. ఓ ప్రభువా దర్శించుమా, నీ కార్యమును జరిగించుమా. ఓ ప్రభువా దర్శించుమా, నీ కార్యమును జరిగించుమా. మండుచున్న పొదలో సీనాయి పర్వతమందు మోషేను దర్శించితివి. మండుచున్న పొదలో సీనాయి పర్వతమందు మోషేను దర్శించితివి. అభిషేకించితివి, నాయకునిగా నిలిపితివి. అభిషేకించితివి, నాయకునిగా నిలిపితివి. నన్ను నిలబెట్టుమా, నా యేసయ్యా నన్ను స్థిరపరచుమా, నా యేసయ్యా నన్ను నిలబెట్టుమా,
నా యేసయ్యా నన్ను స్థిరపరచుమా, నా యేసయ్యా ఓ ప్రభువా దర్శించుమా, నీ కార్యమును జరిగించుమా. చాలా సంతోషం. అందరు కూడా ఈ కొద్ది సమయంలో కొద్ది నిమిషాల పాటు అలా బ్రేక్ వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి రండి. ఆ తదుపరి అనంతరం టీ వస్తుంది. టీ తాగిన అనంతరం కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుని త్వరగా ముగించేసుకుని వెళ్దాం. వెళ్ళేసి రండి.